అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి. అసలు నేను ఫస్ట్ పేమెంటే ఇంతొస్తుందనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువొచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్ ద్వారా ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో చివర్లో నాకెంత మనీ వచ్చిందనేది కూడా నేను చెప్తానండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో సింపుల్ స్నాక్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని స్నాక్స్‌లోకే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లోకి, డిన్నర్‌లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి పొడి బియ్యపు పిండిని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి సుజీ రవ్వను వేసుకోవాలండి. ఇక్కడ నేను ముందే ఆలూని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. 2 ఆలూని ఇలా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యపు పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకి పుల్లటి మజ్జిగను వేసుకోవాలండి. మజ్జిగ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పిండనేది మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. యూట్యూబ్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకి దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పొచ్చండి. అంత బాగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్‌లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశామంటే తప్పకుండా సక్సెస్ అవుతామనే చెప్తానండి నేనైతే. ఈ యూట్యూబ్ వల్ల నేను చాలానే నేర్చుకున్నానని కూడా చెప్పొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే అండి. నలుగురి గురించి ఆలోచించకుండా మన గురించి మనం చూసుకుంటూ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే నెర్వస్‌తో చేశామంటే మనం ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అయిపోతాము. 3 పచ్చిమిర్చిని అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. యూట్యూబ్‌లో పేమెంట్ ఎవరికీ ఊరికే రాదండి. ఆ కష్టం వీడియోలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పక్కన వాళ్ళకి కొంచెం కూడా తెలీదు. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా అలాగే అనుకున్నానండి. ఏముంది ఫుడ్ వీడియోస్ చేస్తాం. అదే ఫుడ్ మనం తినేస్తాం. సింపుల్‌గా ఎడిట్ చేసి పెట్టేయొచ్చులే అనుకున్నానండి. కానీ దిగితే కానీ లోతెంతుందో తెలీదంటారు కదా పెద్దలు. అది నిజమేనని ఈ విషయంలో మాత్రం నాకు బాగా తెలిసిందండి. ఈ పిండిలో చివర్లో వంట సోడా వేసి అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న దోసల్లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న దోసల్లాగా ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా చేసామంటే కాస్త క్రిస్పీగా ఉంటుంది. మొత్తానికి 1 ½ ఇయర్ తర్వాత నాకు మొదటి పేమెంట్ అనేది వచ్చిందండి. యూట్యూబ్ అనేది డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చండి. నేను ఈ యూట్యూబ్‌ని మినిమమ్ జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశానండి. ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తూ, ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేనింతవరకు రాగలిగానండి. నేనింతవరకు రాగలిగానంటే దానికి కారణం మీ సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు ఫలితం ఆశించకుండా చేయాలి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. ఫలితం ఆశించకుండా కష్టపడుతూ చేశామంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అంటే ఈరోజు ఏదో నేను పెద్దగా సంపాదించాను అని చెప్పట్లేదండి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఒక యూట్యూబే కాదు ఎందులోనైనా మనం కష్టపడ్డామంటే ఫలితం ఆశించకుండా ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి. వన్స్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరికే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా అవసరమైన వాటితో తక్కువ ఖర్చులతో చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా ఇదే ప్రిఫర్ చేస్తానండి. అనవసరమైన ఖర్చులు పెట్టేసి ఊరికే బాధపడిపోయి అయ్యో! ఇదైపోయింది, అదైపోయింది అని స్ట్రెస్ తీసుకోవటం కంటే చిన్నగా చూసుకుంటూ చేసుకోవటం చాలా మంచిది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనకు కావాల్సినవి ఒక మంచి మైక్, అలాగే ఒక మంచి కెమెరా ఫోను, అలాగే మనం ఏదైతే వీడియోస్ చేస్తామో అవి నేచురల్ లైటింగ్‌లో బాగా లైటింగ్ ఉండేలా చూసుకోవాలండి. ఇంకా చెప్పాలి అంటే ఒక రింగ్ లైట్ సరిపోతుంది. అసలు నేను ఫస్ట్ పేమెంటే ఇంతొస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సో, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను మరో స్నాక్ రెసిపీ కూడా చేసి చూపించబోతున్నాను చూడండి. పిల్లలకి ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకి నీళ్లు పోసుకోవాలండి. ఈ స్నాక్ అనేది ఎలాంటి ఆయిల్ లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి కూడా చాలా మంచిదండి. 2 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళన్నీ ఈ విధంగా తెరిలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకి సుజీ రవ్వను వేసుకోవాలండి. సుజీ రవ్వను వేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని పూర్తిగా ఆఫ్ చేసి వేసుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి. యూట్యూబ్‌లో వీడియో క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఈరోజు నేను యూజ్ చేసే యాప్ మీకు చెప్పబోతున్నానండి. నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి ఇన్‌షాట్ అండి. ఇందులో క్వాలిటీ బావుంటుంది. అలాగే ఇమేజెస్ కూడా చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చండి. నేను ఈ డబ్బుల్ని ఎర్న్ చేసే ప్రాసెస్‌లో చాలా నేర్చుకున్నానని చెప్పొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదేంటంటే ఎవరో ఏదో అనుకుంటారు అని అనుకునే వాళ్ళైతే అస్సలు యూట్యూబ్‌లోకి రాకండి. నెగటివిటీని కూడా తట్టుకొని నిలబడగలుగుతాము అనుకుంటే మాత్రమే ఈ యూట్యూబ్‌లోకి రండి. అదైతే ఖచ్చితంగా నేను నొక్కి చెప్తానండి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నెర్వస్‌గా ఫీల్ అయిపోయి ఏదో చేయాలి అనుకుని ఏదేదో చేస్తుంటాము. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టంగానే వ్యూస్ ఒస్తాయి, డబ్బులొచ్చేస్తాయి అని అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. యూట్యూబ్‌లో వీడియో చేసే వాళ్ళకి మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చేసిన వంట మేమే తినొచ్చు ఆఫ్‌కోర్స్. కానీ యూట్యూబ్ కోసం సెపరేట్‌గా తీసుకోవాల్సినవి చాలా ఉంటాయండి. మీరెవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే ఒకే విజన్‌తో, ఒకే థాట్‌తో పేషెన్స్‌గా ఉండి చేయాలండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అంతేకాని వీడియోస్ పెట్టంగానే వ్యూస్ వచ్చేసి డబ్బులు రావండి. కష్టపడాలి. కష్టపడితేనే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే సొసైటీలో కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన కాటన్ క్లాత్ వేసి 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత అండి. ఇలాగే ఒకరోజు వీడియోస్ చేస్తూ ఆయిల్ అనేది కంట్లో వచ్చి పడిందండి. ఆ తండ్రి దయ వల్ల ఏమీ జరగలేదనమాట. ఆ టైంలో అసలు ఈ వీడియోస్ అవసరమా మనకి? వదిలేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోకి 2 బాగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ బంగాళదుంపల్ని ముందే ఉడికించి తీసుకుంటున్నానండి. వీడియో ఇంకా లెంత్ ఎక్కువవుతుందని చెప్పేసి చూపించలేదనమాట. నాకు తెలిసి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి ఉంటే ఫస్ట్ పేమెంట్ రావటానికి ఇన్ని రోజులు పట్టి ఉండేది కాదు అని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో తప్పకుండా వీడియోస్‌కి రీచ్ వస్తుంది. అలాగే వ్యూస్ వస్తాయండి. అలాగే నేను చెప్పేదేంటంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని కానీ, ఫ్రెండ్స్‌ని కానీ, రిలేటివ్స్‌ని కానీ ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం అడగవద్దండి. వాళ్ళకి వాళ్ళుగా నచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనమాట. ఊరికే ఏదో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ వెళ్ళిన తర్వాత స్కిప్ చేశామంటే మనకి డ్యూరేషన్ అనేది తగ్గిపోతుందండి. నాకు తెలిసినంత వరకు మన కంటెంట్ అనేది నచ్చి వచ్చే వాళ్ళే మనకి నిజమైన సబ్స్క్రైబర్స్ అని చెప్పొచ్చు. మన కంటెంట్ అనేది నలుగురికి యూజ్ అవుతుంది, క్లియర్‌గా ఉంది, క్లారిటీ ఉంది అనుకుంటే వాళ్ళే మనల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారండి. అంతేకాని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి అంటే మాత్రం ఎవరు చేసుకోరనే చెప్పొచ్చు. ఇంట్లో ఉన్న లేడీస్‌కైతే యూట్యూబ్ అనేది మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చండి. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు కూడా. ఒకవేళ మీరు ఎవరైనా నా వీడియో చూస్తూ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా నుంచి మీకేమైనా హెల్ప్ కావాలి అంటే డౌట్స్ ఉంటే ఏవైనా కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే కొంచెం హెల్ప్ కూడా చేస్తానండి. అంటే మీకెవరికైనా డౌట్స్ ఉంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేది అలాంటివేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను క్లియర్ చేసి హెల్ప్ చేస్తానండి. యూట్యూబ్స్ చేయాలి అనుకుంటే 3 వస్తువులు అదే ఇంతకుముందు నేను చెప్పాను కదండీ! రింగ్ లైట్, అలాగే మంచి ఫోను, మంచి లైటింగ్ ఉండాలండి. అలాగే ఒక చిన్న మంచి మైక్ ఉంటే సరిపోతుంది. వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలండి. ఇప్పుడు నా వాయిస్ అనేది క్లారిటీగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరొకసారి కామెంట్ చేయండి.
అవును. నాకెంత పేమెంటొచ్చిందో మీకు చెప్పలేదు కదా! యూట్యూబ్‌లో ఎంత డబ్బులొచ్చింది అనేది డైరెక్ట్‌గా చెప్పకూడదంటండి. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా చెప్తాను చూసేయండి. ఇక్కడ నేను ఫ్రై చేస్తున్న పాను సపోజ్ రూ. 1000 అనుకోండి. అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో నేను ఇలాంటి పాన్స్ ఒక 20 కొనొచ్చనమాట. అంటే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది కొంచెం ఎక్కువగానే వచ్చిందని చెప్పొచ్చండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.